शहंशाह के सामने में कर भी क्या सकता हूँ। इन्हें औलाद में फर्क किया जाए सलीम। ఇలా చెప్తే చాలా సంతోషించి నా దగ్గర టాక్సీ డబ్బులు తీసుకోలేదమ్మా. అవసరానికో హాస్యానికో ధ్వన్యానుకరణ పురాణ కాలం నుంచి వినవస్తున్నా దీన్ని కళగా రూపొందించి పరిపూర్ణత్వాన్ని ఆపాదించారు మీరు. మెడ్రాస్ ఏబర్స్బరీలో మీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో అనుకుంటాను. అవునండి. కీర్తిశేషులు చిత్తూరు నాగయ్య గారు మీ గురించి మిమిక్రీ కళ గురించి మాట్లాడుతూ అన్నారు, హీఈస్ ద సిలబస్ అండ్ హీఈస్ ద కరికులం ఫర్ దిస్ ఆర్ట్ అని. కానీ ఈ కళకి సంబంధించినంత వరకు మీరు ఒక సిలబస్ కూడా రాశారని విన్నాను, దాని గురించి చెప్తారా? మిమిక్రీ సిలబస్ రాశానండి. ప్రపంచంలోని అనేక నగరాల్లో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఈ మిమిక్రీ గురించి కానీ ధ్వన్యనుకరణ గురించి కానీ ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని చూచేవాడిని. కొంత పరిశోధన కూడా చేశాను, చాలా పరిశోధన చేశాను. ఎక్కడ దొరకలేదు. ఇతర మిత్రులను అడిగాను, పెద్దవాళ్ళని అడిగాను, ప్రొఫెసర్స్ అడిగాను, ఎవరు కూడా ఏం లేదన్నారు. సరే దీనికి సిలబస్ రాస్తే చాలా బాగుంటుంది అని నేను సిలబస్ రాయడం జరిగింది. ఇప్పుడు యాపిల్ పండు చెట్టు నుండి రాలితే కింద పడుతుందని ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిందే. కానీ న్యూటన్ కింద పడగానే ఏమన్నాడు మీకు అని సిద్ధాంతీకరించాడు. భూమికి గురుత్వాకర్షణ కలదు అన్నాడు. అందరికీ తెలిసిందే. తెలిసిన విషయాల్ని కణాత్మకంగా చెప్పొచ్చు. తర్వాత కళాకారుడు తన అనుభవంతో సాధన చేత నిష్ఠ చేత ఒక కొత్త కళారూపాన్ని ఇవ్వచ్చు. కొత్త కళారూపాన్ని ప్రజలు ఆదరించిన నాడు ఆ కళకు సైన్స్ గాని అఖండమైన గౌరవం లభిస్తుంది. అంతే కదా. నృత్యాల్లో అనేక నృత్యాలకు సిలబస్ ఉంది, లెక్కలు జాగ్రఫీ ఇత్యాదులకు సిలబస్ ఉంది. మిమిక్రీకి ఎందుకు ఉండకూడదు అని నేను సిలబస్ రాశాను. ధ్వని అనుకరణంలో 7 భాగాలు. ఇమిటేటింగ్ లీడర్స్, నాయకులను అనుకరించేది ఒక భాగం. గాంధీ గారు ఎలా మాట్లాడారు? जो मुसलमान लगते जन्ने से खूब बैठती है, पहने से हिंसा होता है, इसलिए होना चाहिए जो नीले आकाश के नीचे छूटा है उसे कौन चुरा सकता है। तो बेटे धर्म क्षेत्र कुरुक्षेत्र, कुरुक्षेत्र को धर्म क्षेत्र भी कहा गया है। हिंदू मुसलमान लड़ने से खूब बैठती है. सुभाष चंद्र बोस. My countrymen in East Asia, you know that I'm always an optimist. Nevertheless, I must say that the response has exceeded my fondest expectation. Only with the black duff, freedom-loving Indians will begin to flow, will India attain her freedom. Inqilab, Zindabad, Azad and Zindabad. नेहरू गाరు सामाजिक क्रांति, आर्थिक क्रांति हम ऐसे जकड़बंदी बरसा कर रखे हैं कि हम आगे नहीं बढ़ सकते. इंदिरा गांधी. पुराने जमाने में नारियों की बहुत इज्जत की जाती थी, दिन ब दिन घटनाएं होती गई, इस वास्ते देश में उन्नति नहीं हुई है. 1947 से पहले हम ये नहीं जानते थे कि कम्मा कौन था, रेड्डी कौन था. हम इतने ही जानते थे कि हम सब हिंदुस्तानी है. जहाँ दोस्ती है वहाँ निभाना होगा, जहाँ दोस्ती नहीं है वहाँ बढ़ाना होगा. जय हिंद, जय हिंद. फिर जोर से बोलिए जय हिंद. लाल बहादुर शास्त्री गाరు ఉపన్యాసం. Friends, when I heard the speech of Gandhi ji, I thought that I was purified myself. हम गाली का जवाब गाली से देंगे, हम गोली का जवाब गोली से देंगे. अयूब खान ये समझता है कि मैं खुद में छोटा हूँ, मगर बुद्धि में कुछ कम नहीं हो. जय हिंद. देवीलाल. जब अद्वानी रथ यात्रा शुरू किया तो गड़बड़ हो गया. अद्वानी रथ यात्रा शुरू की तो वीपी सिंह ने रोक के जितने दिनों दूर गया उतना तो प्रचार तो हो गया है. ब्रह्मानंद रेड्डी. మిత్రులారా, 6th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ అయిన సందర్భంలో మిత్రులంతా సన్మానం చేశారు. చాలా సంతోషం. వారిని ఎవరో ప్రశ్న వేశారు. చెన్నారెడ్డి. రాష్ట్ర పరిస్థితి కూలంకషంగా చర్చించిన తర్వాత అనేక మంది మిత్రులు ఇది ఎట్లయితదన్నారు, ఎందుకు కాదని ప్రశ్న వేశాను. అంజయ్య. సోదరులారా, తుర్కోళ్ళు బక్రీద్ రోజు బక్రీని జిబాజేస్తారు, హిందువులు దసరా రోజు పటాఖాలు కాలుస్తారు, వీళ్ళు లోపల బయట పటాఖాలు కాలుస్తారు. మరి తుర్కోలు కాలుస్తలేదో నాకు ఇరికేలే. ఈనాడోళ్ళు పేపర్లో రాస్తాను నంజే కన్ఫ్యూజ్ అన్నదని. నేనేం గాడిదినా? గాడిదికి కన్ఫ్యూజన్ ఉండదు, మనిషికి కన్ఫ్యూజన్ ఉంటది. నాకు కన్ఫ్యూజన్ కూడా లేదు. 1972 నుంచి 78 వరకు నన్ను లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ చేశారు ప్రభుత్వం వారు. అప్పుడు ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో జరిగేటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా నేను గంటలకు చెప్పేవాడిని. అందులోంచి ఒకటి మచ్చుకు మనవి చేస్తాను. లచ్చన్న గారు. అధ్యక్ష,
గౌరవమచ్చులు కాకరి వెంకటరత్న గారు విజయవాడలో యూరియా బాటంగా బ్లాక్ లో అమ్ముతున్నారు. వారు తెల్లండి. కాకాని వెంకటరత్న గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అన్నారండి విజయవాడలో యూరియా బాహాటంగా బ్లాక్ లో అమ్ముతున్నారని చెబుతున్నారు అధ్యక్ష. అలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఏం జరగలేదు అధ్యక్ష. నిన్న రాత్రి వచ్చారు అధ్యక్ష. అంటే లచ్చన్న గారు అన్నారు. అధ్యక్ష, వారు రాత్రి వచ్చానండి, నేను ఉదయం వచ్చానండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. నటీనటులను అనుకరించడం, దీనివల్ల ఆనందం మాత్రమే కానీ అట్టే ప్రయోజనం లేదు. ఉదాహరణకు ఘంటసాల పాడతానని ఒక కుర్రాడు వచ్చాడు. ఘంటసాల ఉన్నాడు, నువ్వెలా పాడతావని చెప్పమన్నాను. నేనైతే దుర్యోధనుడు ఎలా చేస్తాను, ఏకపాత్రాభినయం. ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమునధక్కరించుచు గురు సార్వభౌముడనైన ఆ మానసమును సైతం ఆకర్షింపజేయుచున్నదే చూచెదగాక. ఇదే ముక్కాములైతే ఎలా యాక్ట్ చేస్తాడు. ఒక్కొక్క యాక్టర్కి ఒక పద్ధతి ఉంటుంది. ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమునధక్కరించుచు గురు సార్వభౌముడనైనా. ఇదే జగ్గయ్య అయితే ఎలా చెప్తాడు. ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమునధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుచున్నదే చూచెదగాక. ఇదే రైలింగ్ చెప్తే ఉంది. ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించు. చాలా పొడుగు రాశాడు దొంగన కొడుకు. ఎవడ బాబు చచ్చిపోతున్నాడు బాబు, కట్ చేయండి బాబు. పశుపక్షాదులు, మేక ఇలాంటింది, కుక్క ఇలాంటింది అని అన్నదానికన్నా అక్బర్ సభలోకి బీర్బల్ చాలా ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావా అన్నాడు. పిల్లలు అల్లరి చేస్తున్నారన్నాడు. అయితే మీరేం చేస్తున్నారన్నాడు. వాళ్ళ సముదాయిస్తూ కూర్చున్నాను. వాళ్ళ సముదాయిస్తూ కూర్చున్నా. రాహునండి, మీకు దాసదాసి జనం ఉంటుంది, మీకేం తెలుస్తుంది అంటే అప్పుడు అక్బర్ అన్నాడు, నేను తండ్రి అవుతాను, మీరు కొడుకండి, ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు. నేనేం చెప్తా తెప్పించారు స్వామి, దాన్నే ఉంది తెప్పిద్దాం అన్నాడు. ఏం కావాలన్నాడు. తను చిన్నపిల్ల పద్మనాభ సినిమాలో మాట్లాడతాడు చూడండి. ఇవన్నీ మాకేందండి, వేటయన్న గోళీకాయ కన్నా గంభీరమా కదత్తయ్య అన్నట్టు మాట్లాడుతున్నాడు కుర్రాడిలాగా. ఏం కావాలి నీకనండి. నాకు కుక్క కావాలి. ఏం చెప్తే తెప్పించమన్నాడు. కుక్క ఇలా వచ్చేసి ఇంకేం కావాలండి. నాకు నెమలి కావాలి అన్నాడు. నెమ్మదిలా వచ్చేసి ఇంకేం కావాలన్నాడు. నాకు మేకలు కావాలి అన్నాడు. అది చెప్పవ ఏం కావాలి అని. నాకు ఉడత కావాలి అని. ఉడతం తీసుకురారా అన్నాడు. ఉడితే ఇలా వచ్చేసి ఇంకేం కావాలన్నాడు. నాకు గుర్రం కావాలి అన్నాడు. ఇంకేం కావాలన్నాడు. నాకు ఏనుగు కావాలి. ఇంకేం కావాలండి. ఒక చిన్న చెంబు తెప్పించండి అన్నాడు. ఇంకేం కావాలండి. ఆ ఏనుగును ఈ చెంబులోకి దించండి అన్నాడు. ఇలా పశుపక్షాదులు వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో చెబితే బాగుంటుంది. వాద్యములు, ఒకసారి సర్కస్కి వెళ్ళాను, ఆర్కెస్ట్రా ఇలా వాయిస్తున్నాను. నిత్య జీవితంలో నేటివిటీని అనుకరించు రకరకాల వ్యక్తులు మనకు కనబడుతుంటారు. ఒక వ్యక్తిని చూశాను, ఆహా ఆయన దుర్యోధనుడు వేస్తే బాగుంటుంది అనుకున్నాను. తీరా ఆయన పరిచయం చేశారు. నమస్కారం మాస్టర్, బాగున్నారు. ఇంకొక వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తి చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడు. వేణుమైనవి వేరే, నేనే రాజమండ్రి నుంచి కాకినాడ వస్తూనే వచ్చినప్పుడు వీరి మధ్యలో నన్ను పట్టుకుని ఏమిరా ఎక్కడికి వచ్చావన్నాడు. నేను ఇంత పెద్దవాడినైనా కూడా తెచ్చావా అన్నాడు. ఒక ఆయన బాగా సిగరెట్లు తాగి గొంతు పోయింది. గొంతు పోయింది, దయచేసి నన్ను క్షమించు, ఇంకో సిగరెట్. గొంతు పోయి ఇంకో సిగరెట్ దేరు అంటున్నాడు. ఒక వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడారు. మిత్రులారా, మనం అనేక విషయాల గురించి చర్చించిన తర్వాత అనేక మంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. ఇలా నిత్య జీవితంలో నేటివిటీని అనుకరించడం వల్ల నాటకంలో గాని సినిమాలో గాని కొత్త పాత్రలను నటించే అవకాశం కలుగుతుంది. గ్రేట్ పోయిట్స్ విశ్వనాథ సత్యనారాయణ గారు బాగుంది, తినముడు ఉంగారు కానీ కొడుకు చెప్పాను నేను. నింగి డొక్కేలానికి అన్నాను కదా. ఏంటి దాని నీచెత్తు చూపించడానికి చెప్పాను కదా. అన్న ఎక్కువ లేదు,
తిక్కనకు లేదా భోగం అస్మాదృశుండనకు స్వాద్ రసావతారధిషణ ఇంకాపు యమనుడుగు మాధవ శర్మ గారు. తాతస్య కూపోయమితి బ్రువాణాః క్షారం జలం కాపురుషాః పిబంతి కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాని రత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్త. సంస్కృతములో మాట్లాడినందులకు వెరువకుడు. కరుణశ్రీ గారు. కూర్చుండుటకు మా ఇంట కుర్చీలు లేవన్నారు, మీ ఇంట్లో చాలా కుర్చీలు ఉన్నాయి అన్నారు. ఆడపిల్లలు చాలా చిత్రంగా మాట్లాడుతుంటారు. కొంతమంది వాళ్ళు హెడ్డింగ్స్ పెడితే చాలా చిత్రంగా ఉంటుంది. నా శ్మశాన వాటికి చదివావంటే అంత భయంకరంగా ఉందండి. రచయిత జాషువా గారు. రాణి పలు కపులము కలుసుయేద నన్ను వరిచిన జారదలిపోనేసురాత్తలిన్ గొడవరే రసలుతులు గడ్డమూనెదన్ రవలుడాల్చెదన్ గిరిగిరిల్ బజరించెదనాంధ్రవాళిగిల్ గిరిగిరిల్ బజరించెదనాంధ్రవాళిగిల్. పురాణ సుబ్రహ్మణ్య గారు. తెలుగు హాస్యం అంటే ఏమిటేనే లండన్లో ఓ తెలుగు వాడు ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆవిడ అడిగింది, ఇప్పుడు లైక్ టీవీ చోటు తెలిసింది ఆవిడ. ఆ వీచి ఒకటి రోజు వచ్చాను అడిగింది, తెలుగు హాస్యం అంటేనే మిస్లేనియస్. కారు, శబ్దము, స్కూటరు, ఏ సందర్భాన్ని బట్టి అవి జోక్సులు చెప్పాను. ఈ విధంగా మిమిక్రీ సిలబస్ సర్వకళల సమ్మేళనం. ఏ ధ్వనినైనా సరే విని గ్రహించి దాన్ని సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టుగా ఆ ధ్వనిని అనుకరించడం అనేది రావాలి అంటారు. అవునండి. దీంట్లో ఇప్పుడు నిత్య జీవితంలో నేటివిటీని అనుకరించడం అన్నది చాలా ప్రధానమైనది. వాడు జర్నలిస్ట్ అయ్యి ఉండాలి, మిమిక్రీ ఆర్టిస్ట్. ఎంచేతనంటే సంక్షిప్తం చేయాలి. గాంధీ గారు ఉపన్యాసం, గాంధీ గారు గంటసేపు మాట్లాడిన దాన్ని 3 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేయాలి. కళారూపంలో ఎన్ని ఉన్నాయో అన్ని అతనికి తెలిసి ఉండాలి, అన్ని చూడాలి. పురాణాలు, గ్రంథాలు, ప్రామాణిక, వ్యవహారిక, మాండలిక శబ్దములు ఇత్యాదులన్నీ తెలిసి ఉండాలి. మైమ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలి. ఆల్ ఆర్ట్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ మిమిక్రీ. సర్కస్ లో బఫూన్ కు సర్కస్ ఫీట్స్ అని ఎలా తెలుస్తాయో కళారంగంలోని అన్ని మెళుకువలు తెలియాలి మిమిక్రీ ఆర్టిస్ట్. మరి మిమిక్రీ కళకి ఒరవడి దిద్దిన కళాకారులుగా మీ అడుగుజాడల్లో ఈనాడు ఈ కళను అభ్యసిస్తున్న భావి తరాల వారికి మీరిచ్చే సందేశం ఏంటి? భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంటుంది. ఆ అంచును అందుకుందామని వెళ్లేసరికి కొన్ని వేల మైళ్ళ దూరం పెడుతుంది. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ ఆర్ట్. అనంతమైనది. కళాకారుడు తన కళ పట్ల ఎప్పుడూ తృప్తి చెందకూడదు. తృప్తి చెందితే వాడు ఆ రోజు ఫినిషన్ నా భావనండి. ఫ్రమ్ సమ్ పీపుల్ యు లెర్న్ వాట్ టు డూ, ఫ్రమ్ అదర్స్ యు లెర్న్ వాట్ నాట్ టు డూ. ఎంచేత మిమిక్రీలో సింప్లిసిటీ చాలా అవసరం. ఎదుటివాడు ఏం చెబుతున్నాడు, అతనిలో మనం ఏం నేర్చుకోవాలని చాలా ప్రధానమే, కానీ వాడికన్నా మనం గొప్ప అని అనుకోకూడదు. ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే యూ మస్ట్ ఫీల్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఫర్ ఎనీబడి ఆర్ ఫర్ మీ ఆర్ ఫర్ మై స్టూడెంట్స్. మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ధ్వనిని ఒక్కసారి విని అనుకరించేవాడినని, ప్రతి పనిని కానీ లేదా ప్రతి వ్యక్తిని కానీ వారి విలక్షణమైన పద్ధతిలో అనుకరించడానికి వెనువెంటనే ప్రయత్నించేవాడినని అన్నారు. మరి ఈ విధంగా వెంటనే అనుకరించలేని ఔత్సాహిక కళాకారులకి మీరిచ్చే సూచన ఏమిటి? ఒకసారి వింటే జ్ఞాపకం కాని వాళ్ళు ఏం చేయాలి, వెంటనే షార్ట్ హ్యాండ్ తో రాసుకుంటే జ్ఞాపకం అయిపోతుంది అనమాట. వెర్బాటంగా మాట్లాడాలి. అందుకోసం కనీసం చెప్పాను అని ఎన్ని వచ్చినా తక్కువైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నీ తెలియాలి. అందులో షార్ట్ హ్యాండ్ కూడా వస్తే చాలా మంచిది. సృష్టి ఎలా అనంతమైందో ఈ భగవత్ సృజనలోని ధ్వనులు, శబ్దాలు, రకరకాల వ్యక్తుల మాట తీరు, తిన్ను, ఇవన్నీ ఎన్ని విధాలుగా ఉంటాయో అదే విధంగా ఈ కళాకారుడి సాధన కూడా అనంతంగా సాగాలనే అంటారు మీరు. అవునండి. నమస్కారం అండి. నమస్కారం.